ఏపీ కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేసిన తొలి ఫైళ్లపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏపీ కేబినెట్ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎంగా చంద్రబాబు సంతకం చేసిన 5 ఫైళ్లపై ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎంగా చంద్రబాబు మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సస్, సామాజిక పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చింది. అయితే ఈ మంత్రివర్గం సమావేశంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఒక్కో అంశంపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ వచ్చాయి. ఇందులో మెగా డిఎస్సికి ఆమోదం తెలపడంతో నిరుద్యోగ యువకుల్లో సంతోషం మొదలైంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి, వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పేందుకు ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. మొత్తం 8 అంశాలతో శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ శ్వేతపత్రాల రూపకల్పనపై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మంత్రుల కమిటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉండే అవకాశం ఉంది.